ఈ షిప్ మొత్తం 3 daysలో అండమాన్ వెళ్ళిపోతుంది. అయితే పుసుకుని ఇప్పుడు ఒకవేళ షిప్ టైటానిక్ తీరు మునిగిపోతుంది అనుకో, మనం అలా దూరాలన్నమాట. షిప్ వెనుక భాగం చూపించే కానీ ముందు భాగం చూపించాలి. ఇప్పుడు షిప్ ఆగింది, ఈ దారం మీద ఇప్పుడు షిప్ ఆగింది. చేశారు సందీప నీకు ఉండగా ఉండగా. ఈ రూమ్ లో క్రేజీ థింగ్ ఏదైనా ఉన్నదా అంటే అద్దాలు కూడా వరకలేడు. వాళ్ళు తిట్టుకుంటారు, ఊరుకుంటారు, ఊస్తాడు, ఊచబోతాడు ఇక్కడ అంటే క్రేజీ ఉంటుంది. యాత్రికం కృపి ఈ రోజు సన్ రైజ్ చూద్దామని బయటకు వచ్చినాం. వీడు యాజ్ యూజువల్ నిన్నటోడు, యాజ్ యూజువల్ ఇలా కొత్త బాయ్. హాయ్ బ్రో. ఐఎమ్ సంజీత్, ఐఎమ్ ఫ్రమ్ గీతం, విశాఖపట్నం. ఈరోజు అయితే మన డే 2 గైస్. సన్ రైజ్కి అయితే బయటకు వచ్చాం. ఏముంటుంది ఈరోజు యాక్చువల్గా నా బర్త్డే. ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటారు నాకు, కానీ నేను ఇక్కడ చూస్తే సముద్రం మధ్యలో ఎక్కడ ఉన్నాను. అందరు బాయ్కి విష్ చేయండి, ఓకేనా? కెమెరా టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది, అంటే 6 అవుతుంది. పాయింట్ ఏంటంటే మొత్తం సముద్రపు ఆవిరంతా లేచి మొత్తం దీని మీద పడుతుంది. ఎక్కడ కొంచెం ముట్టుకున్నా కానీ మొత్తం జిడ్డు ఉన్నది. మొత్తం పబ్లికంలో ఒక క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ వచ్చి ఇట్లా రాసుకుంటే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది మొత్తం. ఈరోజు ఎట్లా గడుస్తుందో తెలియదు. ఈరోజు ఒక బాయ్ పరిచయం అయ్యాడు, గీతం కాలేజ్ చదువుకుంటున్నాడు. మళ్ళీ లోపల పోయి ఫ్రెష్ అవుతాం. మా కోతి వాళ్ళ రూమ్లోనే పడుకున్నారు, వాళ్ళు లేపాలి ఫస్ట్. వీళ్ళు పోయే షిప్ ని ఆగాగని చెప్తున్నారు పైకి ఎక్కి నీటపుర వాళ్ళు. పోతిగాడు ఆ ఇంటలేడు ఇవ్వనికి ఎక్కినోని దింపేస్తున్నాడు. అదంతా డ్రంక్ అండ్ డ్రైవ్కి వచ్చిందట. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడానికి వచ్చిందట. వాడిని ఆపుతున్నాడు ఆ పోయే షిప్ వాడిని. దొంగ పోగుడు గైసాడు. అది అక్కడేవో ఆడుంది, అందరు బయటకు వచ్చి చూస్తున్నారు. ఆ బోట్ని చూడడానికి నేను వీడియో ఆన్ చేసి కొడుతున్నారా? షార్ట్లు కొడుతున్నా కొన్ని, నేను వీడియో ఆన్ చేస్తాను. ఈడ ఇది ఇరగొట్టిండు. ఇది వీనికి ఎంత తీటాడు. ఇట్లాంటి కోతులు కొన్ని షిప్లు ఉంటాయి. ఇగో ఇది తెంపేసి ఇట్లా ఇరగొట్టేసి అటు బయట ఇసిరేసిండు వాడు. టైం ఎంతరా? 4 అవుతుంది. 4 గంటలకి ఇరగొట్టిండు, టైం చూసుకోవాలి. నమస్కారం, వనకం. సాయంత్రం అవుతుంది, బోర్ పడుతుంది. ఈ ఒక్క నైట్ మీకు ఉండేది. మళ్ళీ రేపు ఉండము. రేపు వీళ్ళందరూ అఫ్ అయిపోతారు. రేపు ఈ వీడియోలో కనిపించారు, అంటే నాకు కూడా కనిపించారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరూ నాకు షిప్లో కలిసి బ్యాచ్ మొత్తం జమ చేసిన ఇట్లా గుర్తు పట్టిన అందరినీ. ఈరోజు ఎట్లయినా వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి పంపిద్దాం. మీ అందరికి ముచ్చడు చెప్పాలి. ఇప్పుడు ఒక బ్లాక్ టీ షర్ట్ బ్రో ఉంటాడు కదా, కొత్తోడు, ఈ రోజు పరిచయం అయినవాడు. అతను బర్త్డే అనమాట. అయితే ఇందాక బయట నిలబడ్డప్పుడు ఆ బ్రో రమ్మన్నాడు వాళ్ళ రూమ్కి. ఎందుకు బ్రో అంటే మా డాడీ కేక్ కటింగ్కి పిలవమన్నాడు. అంటే వాళ్ళ డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ బోట్లో చేస్తున్నాడట. నేను షాక్ అయినా. ఏంటేనా సెలబ్రేషన్స్? పోదామా చలో. నాకోసమేనా? ఆ బ్రోదే బర్త్డే. థ్యాంక్ యూ.
ప్లానింగ్ లేదా? బర్త్డే బాయ్ వాళ్ళ డాడీ. ఏం బా ప్లానింగ్ ఏం చేసావు? కేకే తీసుకొచ్చానంట. కేకా అంకుల్? కేక్ ఏడ దొరికింది మీకు? ఇంటి దగ్గర వచ్చినప్పుడు ప్లాన్ చేస్తున్నాం. మా డాడీ ఉన్నాడు. డాడీ వీడియో చూడు. డాడీ కనీసం ఇంటికైనా కేక్ పట్టుకురా. నువ్వు అంకుల్ షిప్ లోనే కేక్ తీసుకొచ్చాడు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా అరే నివ్వకపోయిన నిప్పు నీ అబ్బా జఫా గట్టిగానే ప్లాన్ చేసేళ్ళు. కేక్ ఇది ముట్టగరా పొట్టోడా. డాడీకి చాలా ప్రేమ ఉంది కొడుకు మీద. నీ గురించి తెలియదు, నాకు తెలుసు. అంకుల్ అంకుల్ ఇది నేను ఎక్కడ చూడలే. షిప్లో బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడో చూడలే నేను. బాగుంది, చాలా బాగుంది. నిజం బాగుంది. బాగుందనా అంటే She says, hey man, there were just too many days when our good intentions only got in the way. వ్యూవర్స్ అందరికి నమస్కారం. 8:05 అవుతుంది. సారీ, లైట్ పడతలే కదా. చాలా స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. మా రూమ్లో ల్యాంప్ కూడా ఉన్నది. ఇది నేను ఇప్పుడే గమనించిన. అది ఏడు నాకు తెలుసా? ఇగో ఏడుంది. సో ఈ స్పెషల్ ఎఫెక్ట్ని ఎట్లయినా యూజ్ చేసుకోవాలని చెప్పి యూజ్ చేస్తున్నాను నేను. సో ముచ్చడి ఏంటంటే ఈరోజు Day 3 నైట్ అన్నమాట. సో డే ఎండ్ అవ్వబోతుంది. అంటే ఈరోజు నైట్ పడుకుంటే మరి తెల్లారి లేవగానే అండమాన్ వచ్చేస్తుంది. అంటే తెల్లారి లేవగానే కాదు, దగ్గరలోకి వెళ్ళిపోతాం. సిగ్నల్స్ కూడా రేపు పొద్దుగాల రాబోతున్నాయి. ముచ్చడి ఏంటంటే నేను అనుకున్న బేజాల తిరిగింది నాకు. పైలట్ గాని రూమ్ పోయి కెప్టెన్ రూమ్ పోయి వాడిని జరిపేసి బండి ఎంత స్పీడ్ ఉంటుందో అంత జుఫ్ అని ఇట్లా పైకి గుంజేసింది అనుకో. అది 100 స్పీడ్లో పోతూనే ఉండాలి. నేను అర్థం అనుకున్నా 20-30 స్పీడ్లో నడుపుతుండ్రాడు. 20-30 కాదు, 15-20-30 స్పీడ్లో పోతుంది బండి. ఇది పద్ధతేనా? అది పద్ధతి కాదు. అది ఇట్లా మెల్లగా పోవద్దు. సో ఈరోజు 3rd డే నైట్ కాబట్టి 8 అవుతుంది. డిన్నర్ అయిపోయింది. డిన్నర్లో ఏం పెట్టింది తెలుసా మాకు? 2 చపాతి, 2 కోడిగుడ్లు, ఒక స్వీటు, ఒక క్యాబేజీ కూర, అన్నం, దొడ్డు బియ్యం పెట్టిల్లు. ఫుడ్ ఏం బాగాలేదు, తినలేము మనం, అసలు తినలేము. మధ్యాహ్నం బిర్యానీ పెట్టిల్లు, అది కూడా బాగాలేదు. అండ్ ఇప్పుడు ఈ రూమ్ గురించి మాట్లాడుకుంటే రూమ్ 15,000కి పడతా అంటే ఇది యాక్చువల్లీ ఈ షిప్ దగ్గర ఒక 40 to 50 years పాతది. సో అప్పుడు బిల్డ్ చేసిన రూమ్ కాబట్టి 15Kకి వర్త్ అయితే కాదు, అసలు కాదు. పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోన్కి సిగ్నల్ లేదు, ఇవ్వడం ఏం వాడలేదు. కనీసం వేరేకి ఫోన్ చేసి కాల్ మాట్లాడు లేదు, ఏం లేదు. అండ్ నేను కూడా ఎవరికి మాట్లాడలేదు. నేను కూడా ఏం రీల్స్ చూడలేదు, నేనేం షార్ట్స్ చూడలేదు, నేనేం యూట్యూబ్ బ్లాగ్ వీడియోస్ చూడలేదు. ఓన్లీ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉన్నది అంతే. మేము మాట్లాడుకున్నాం, మేము ముచ్చట పెట్టుకున్నాం. ఈ పిల్లగాళ్ళ ముచ్చట్లు విన్నాం, ఆ కొత్త బ్రో వాళ్ళ ముచ్చట్లు విన్నాం, అంకుల్స్ వాళ్ళు మాట్లాడుకునేది విన్నా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. అండ్ పాయింట్ ద మెయిన్ థింగ్ ఏం నేర్చుకున్నావు సౌకర్యం ఈ జర్నీలో అంటే నేను ఏం చెప్తా తెలుసా? ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసినో అప్పటి వరకు బాగానే ఉంది. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నేను ఒక సైడ్కి వెళ్ళిపోయి సముద్రాన్ని చూసుకుంటా, నేను అన్ని గుర్తు తెచ్చుకుంటా. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని చెప్పి అన్ని ఆలోచిస్తున్నా. కొన్ని ప్లానింగ్స్ కూడా వేసుకుని ఉండే. నేను ఇంకా ఎంత శాంతంగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎవరు మనోళ్ళు కాదని చెప్పి అన్న ఆలోచించుకున్నా. అందరు గుర్తొచ్చిళ్ళు, అందరు గుర్తొచ్చిళ్ళు నాకు ఏమేమి చేసిళ్ళు అని చెప్పి. అండ్ బెటర్ ఏంటంటే నేను కొన్ని ప్లానింగ్స్ వేసుకున్నా. మనసు ప్రశాంతంగా ఉన్నది, ఫోన్ లేకపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి నాకు అర్థమైపోయింది. చెప్పాలంటే 3 days బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. యా సరే, 3rd నైట్ అయితే ఫినిష్ అవ్వబోతుంది. నేను ఇప్పుడైతే పడుకోబోతున్నా. అండ్ నేను అక్కడ స్విచ్ ఆఫ్ చేయగానే చీకటి అయిపోతుంది, మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే గుడ్ మార్నింగ్ అవుతుంది. సూపర్, అదిరిపోలే. ఓకే చలో, 1 2 3 గుడ్ నైట్. హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అవ్వబోతుంది, టైం ఇప్పుడు 5 అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న టైమింగ్స్ కన్నా ఇది కొంచెం తొందరగా అవుతుంది. అంటే సన్ రైజ్ తొందరగా అవుతుంది, సన్సెట్ కూడా తొందరగానే అవుతుంది. సో బయటికి వెళ్దాం, వ్యూ ఎట్లుందో చూపిస్తా. దానికన్నా ముందు ఫస్ట్ లైట్ ఆఫ్ చేస్తా. తెల్లారింది, పడిపోమా ఇప్పుడు.
ఏం జరుగుతుంది కన్సిస్టెన్సీ. ఇంకో 4 అవర్స్లో మన ఐలాండ్ వచ్చేస్తుంది. 4 కాదు 5 అవర్స్ మాకు కనిపిస్తున్న ఆడికెళ్ళి. కానీ ఈడికెళ్ళి ఆడదాకా పోనీకి మినిమం 5 అవర్స్ పడుతుంది. అండ్ మనకు ఫస్ట్ ఐలాండ్ కనిపించింది కదా, ఆ మౌంటైన్ నుంచి అండమాన్ పోనీకి మినిమం 5 అవర్స్ పడుతుంది అట. 5 అవర్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు పోనీకి 5 అవర్స్ అట. సో ఇంకా 5 అవర్స్లో మనం అండమానికి రీచ్ అయిపోతాం, దిగేసి వెళ్ళిపోతాం. వీళ్ళందరికీ కూడా మనం టాటా గుడ్ బై అని కూడా చెప్పాలి. ఆ పొట్టను కూడా చెప్పాలి ఆ కోతిగానికి. వాడు ఇప్పుడు ఫోటోషూట్ చేస్తున్నాడు. వాడు ఇందాక ఫోటోలు మస్తు దిగిండు, కానీ మన దగ్గర ఫోన్ లేదు, ఎట్లా పంపించుకుంటాడు. ఇంకా పాయింట్ ఏంటంటే నైట్ 3కి సిగ్నల్స్ వస్తాయని చెప్పిళ్ళు. ఇంకా సిగ్నల్స్ రాలేవు, అవి కొంచెం కొండలకు దగ్గర పోయిన తర్వాత వస్తాయి కావచ్చు. ఆలోపు సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. ఫోన్లకు రావు బ్రో, డొక్కు ఫోన్లకు రావు. మన అందరికి రాలే కదరా. ఏరా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఈ షిప్లో? బాగాలేదు, నాకు ఫోటోలు తీయలేదు. ఐఎమ్ సో సాడ్. ఈ షిప్లో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? అడిగింది చెప్పురా. నేను చెప్పను, ఎందుకంటే నాకు ఫోటో తీయలేదు మీరు. తీసినా కూడా నీ మొఖానికి సెట్ అవ్వలేదు. తీసినా కూడా ఆయన మొఖానికి సెట్ అవ్వలేదు, డిలీట్ చేసుకున్నాడు ఫోటోలు అన్నీ. మూడు రోజుల నుంచి తానం చేయలేదు. సెంటు కొట్టుకొని వచ్చాడు, ఫుల్ కొంపు చేస్తాడు. సెంటు కొట్టుకొని వచ్చేసి తాను అంటే చే మాలాగానే ఉండు. నీది ఇంకా బ్రో, ఇది ఇంకా వెళ్ళలేదు బ్రో. మొగ్గ బ్రో ఇలా వెడాలి బ్రో. అది నిజం చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల నాకు ఈ జర్నీ చాలా టైంపాస్ అయిపోయింది. చాలా అంటే చాలా టైంపాస్ అయిపోయింది. అసలు కనిపించలేదు. నిన్న కనిపించింది, నేను ఎందుకంటే అందరు బోర్గా సైలెంట్గా ఉన్నాం. కానీ ఈరోజు నిన్న మొన్న మంచిగా అనిపించింది వీళ్ళతో. బంటి గైస్, ఎదుగుండి గైస్, బ్లాక్ బంటి. బాపట్ల దొరికాను గాయస్. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దొరికాను గాయ్స్. ఈడట బండి అట, వాడట బాపట్ల దుర్గాడట. సరిపోయింది. దూరంలో కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ దాకా పోనీకి మినిమం 5 అవర్స్ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అండ్ మార్నింగ్ ఏంటిదంటే మాకు కొన్ని డాల్ఫిన్స్ కనిపించాయి కొన్ని, కానీ ఇట్లా వచ్చినట్టు ఇట్లా సడన్గా ఇట్లా వచ్చిపోయినట్టు పోయినాయి. కానీ ఇంకా ఫ్రెష్గా కనిపించలేవు. మేబీ మేము పోయేలో పైన అవి కనిపిస్తాయేమో, చూడాలి, కవర్ చేయాలి. ఇక డాల్ఫిన్స్ కనిపించలేదు అనుకో, వీని దోసి దిగుతా బయటికి, జర ఎగురా ఇట్లా అని చెప్పి అవన్నీ దోషేస్తాం నీళ్ళల్లో. అందరూ ఫోన్లు మాట్లాడతారు, అందరికీ సిగ్నల్ వస్తున్నాయి, కానీ నాకైతే వస్తలేవు. అవి అందరికి ఫోన్లు వస్తున్నాయి, సిగ్నల్ వస్తున్నాయి. అందరూ ఎవరి ఫోన్ వాళ్ళు వాడుతూనే ఉన్నారు, కానీ నాకైతే వస్తలేదు. నాది జియో సిమ్మే, కానీ నాకు వస్తలేదు. మావన్ కూడా వస్తలేదు, ఐఫోనే మావన్ కూడా సిగ్నల్ వస్తలేదు. కానీ అందరు ఫోన్లో అయితే మాట్లాడుకుంటారు. సిగ్నల్ వస్తుందన్నా, ఐఫోన్కి రావట్లేదన్నా, చాలా బాధ వస్తుంది. ఆండ్రాయిడ్ ఫుల్ వస్తుంది బ్రో, ఇక్కడ 4G+ మాది వస్తలేదు, డొల్లా. ఇప్పుడు 2 కొండలు కనిపిస్తున్నాయి కదా దూరంలో, అటు ఒకటి ఇటు ఒకటి, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి. ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు షిప్ పోతుంది. ఆ 2 దాటిన తర్వాత మినిమం ఒక 2 అవర్స్ అయినా లోపలికి పోవాలి. అది వచ్చిందంటే, అది దాటేసినామంటే అండమాన్ వచ్చినట్టు కాదు, ఇంకొంచెం లోపలికి పోవాలి. చాలా టైం ఉంటుంది, ఇంకో 3 అవర్స్ టైం ఉంటుంది పోవాలి. దాని మధ్యలోకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు ఇటా ఏమో మరి. ఓకే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలట, రైట్ కాదు. హాయ్ బ్రో. అండమాన్లో దగ్గర 500 చేంజ్ ఉన్నాయి, 576 572 చేంజ్ ఉన్నాయి కొండలు. అందులో 176 మాత్రమే, 176 లేకపోతే 170 చేంజ్ మాత్రమే కంట్రోల్ ఉన్నాయి. అంటే తెలుసు, మిగతా అన్ని డొల్లా, ఏముంటాయో ఎవరికి తెలియదు. ఆది మానవులు ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. అందులో ఎక్కువ శాతం మనకు తెలిసినంత వరకు మాత్రమే బీచెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఒక కొండ నుంచి ఇంకో కొండ పోవాలంటే షిప్ త్రూనే పోవాలి, రోడ్ వే అయితే అసలు ఉండదు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఎంటర్ కాలేదు, జస్ట్ ఇది స్టార్టింగ్ కొండలు అనమాట. ఇక్కడ ఎవడు ఉండడు నాకు తెలిసినంత వరకు అయితే, జస్ట్ బీచెస్ ఇవి. సో ఇవి దాటిన తర్వాత 3 అవర్స్ పోవాలి, ఇంకా లోపలికి పోవాలి. లోపలికి పోయిన తర్వాత కవర్ చేద్దాం. ఆ లోపు ఈ బీచ్ చూద్దాం ఒకసారి. అంటే 10 రోజులు స్టే చేస్తాము నీటిలో అంటే నీట్గా కష్టపడి వస్తాం అనమాట. 10-15 రోజులు అవుతావు మ్యాక్సిమం. స్నానం ఉండదు, ఏముండదు అసలు.
బాత్రూమ్ అంటే మరి నీటిలోనే అలా జరిగిపోద్ది అంతే.